సినిమాని మనం చేయబోతున్నాం అంటే చాలామంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ని. కరెక్ట్. ఫార్వర్డ్ థింకింగ్. ఎవరు రేపు చూస్తారు, రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా. అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజు కానివ్వండి, లేకపోతే మా నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానీ. అటువంటిది మరి మెయిన్గా ఒక సింగతి శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. కరెక్ట్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాపు గారి డైరెక్షన్లో నేను శ్రీరామరాజ్యం చేసినట్టే. ఎందుకంటే బాపు గారు లేకపోతే ఆ సినిమాని చేసి ఉండేవాడిని కాదు. అలాగే ఇప్పుడు సింగతి శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు, రకరకాల సినిమాలు, అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలామంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్గా ఇచ్చారనుకుంటా. అంటే కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో. అది ఆ పదం మన వంట పట్టదు. లేదు, సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. ఆ తర్వాత అన్స్టాపబుల్ #1 ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశంలోనే. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు, ఇదివరకు ఏదైనా ఇటువంటిది ఇచ్చుంటే సరే ర్యాప్ట్ అంతే. ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో, కాకతాళీయమో యాదృచ్ఛికమోనని. సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు రేపు చూస్తారు జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్, ఒక ఏజ్ బ్యాడ్. ఇప్పుడు దేనికి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో, ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలామంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్, ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట్లా చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా, ఇటువంటి సినిమా. దాన్ని షెల్వ్ చేసేసారు, తీయలేదు. అలా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా.